ఏంలే గుడి గుడి చిన్న మలపకొండ అనేది దీన్నే కదా. అదే దీని గురించి ఏమన్నా తెలుసా మీకే? గుడి గురించి చరిత్ర ఏమన్నా తెలుసా? ఏమన్నా ఉందా చరిత్ర దీనికి? ఎందుకు ఈడు కొండ పైన కట్టినారు గుడి అని? పాతకాలం ఉంది, అట్లే ఉంది. అది ఎప్పుడో ఎవరో కట్టేసి వదిలినారు, అట్లే మొక్కుంటున్నారు అందరు వచ్చి. ఒకసారి మా ఊరిలో వచ్చి పూజ చేసి భోజనాలు పెడతారని తెలుసు. ఎప్పుడో శివరాత్రి అప్పుడా? శివరాత్రి అప్పుడు బెంగళూరు ఇంకా అక్కడ వస్తారు అప్పుడు వస్తారా. మేము మా సంవత్సరానికి ఒకసారి మార్చిలో ఇప్పుడు కొండ మీదకి వస్తారు. ఇది ఏమైనా ఊర్లో సావులు గిగులు అయితే వచ్చేలే, తిరిగి ఒక 15 దినాలు వేసుకొని మళ్ళీ వస్తారు. ఇప్పుడు అంతా వస్తారు, ఇంకొక అమాస తిన్నాక వస్తారు, వచ్చి పూజ చేసుకుని వెళ్తారు. చేసుకుని భోజనాలు అంతా వేసుకొని అవుతారు. సోమవారం కొండెక్కుతారు, మంగళవారం అంతా భోజనాలు వేసుకొని. ప్రతి సోమవారం వస్తారా? ప్రతి సోమవారం వస్తారు, సంవత్సరానికి ఒకసారి అట్లా. గుడి అయితే అదే ఒక సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేసేది. ఎవరన్నా వస్తే ఓపెన్ చేస్తారు. అప్పుడు ఏదైనా ఫంక్షన్ ఏమైనా చేస్తే ఇక జనవరి వచ్చినప్పుడు అదే పూజారులు చూడ అక్కడ ఉన్నారు అడవిలో ఆడుంటారా? ఆడ ఒక ఇల్లు కనిపిస్తుందా? అదే వాళ్ళు వచ్చి పూజ జనవరి వచ్చినప్పుడు అదే సెంటర్ ఆ టైంలో వచ్చి పూజలు చేస్తారు. అప్పుడు భోజనాలు అంతా చేస్తారు. సరే సరే. అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, అక్కడైతే పూజారులు ఉంటారంట. ప్రతి సంవత్సరము జనవరి 1 రోజు వాళ్ళు వచ్చేసి పూజలు, ముక్కాటి ఏకాదశి నాడు వచ్చి పూజలు చేస్తారంట ఈ గుడిలో. సంవత్సరంకి ఒకసారి అట్లా వీళ్ళు వచ్చి పూజలు అయితే చేస్తారు. ఎప్పుడు ఓపెన్ లో ఉండదు. బండకత్తూరు లో ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. ఫస్ట్ వచ్చి పెద్దపెర్లకొండ, రెండోది చిన్నపెర్లకొండ, ఇది బిరుకొండ. బిరుకొండ అది అక్కడ కనిపిస్తుండేది వచ్చేసి కంగుంది. ఆ ఊరు ఆడే తెలుసు.
వెనకాల కనిపిస్తున్నాడు కదా, ఆయన అయితే ఈ గుడి గురించి కొద్దిగా స్టోరీ అయితే చెప్పాడు. ఈ గుడి అంతగా ఓపెన్ చేయరు, అప్పుడప్పుడు ఏదైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్ టైంలో, ఆ టైంలో ఒక్కసారి మళ్ళీ వీళ్ళ ఊరు వాళ్ళంతా కలిసి ఒక జాతరలాగా చేస్తారు, ఆ టైంలో ఒకసారి ఓపెన్ చేస్తారు. అప్పుడైతే గుడి ఓపెన్ చేస్తారంట. అది మండేస్లోనే మోస్ట్లీ ఉంటుంది. ఇక్కడైతే ఒక చిన్న పాండ్ లాగా ఉంది, సో అందుకోసమే ఇక్కడికి వచ్చాము ఈ పాండ్ చూస్తామని. అసలు పాండ్ న్యాచురల్ పాండ్ ఇది, ఎంత బాగుందో చూడడానికి. పాండ్కి దిగేకి రాళ్ళు కూడా వేసి పెట్టినారు. ఎంత బాగా కాలు కడిగేకి దానికి దీనికి. ఒక చిన్న పాండ్ అయితే ఉంది ఇక్కడ. మనుషులు దిగేకి రాళ్ళు వాళ్ళు వేసుకున్నట్టున్నారు ఇక్కడ. ఎప్పుడైనా స్నానాలు ఏమైనా చేస్తారేమో నాకు తెలియదు. ఈ పాండ్లో మోస్ట్లీ కాళ్ళు కడుక్కొనేకి దానికి దీనికి వాడుకుంటారు ఈ వాటర్ అయితే. సో అస్సలు ఎవ్వరు లేరు ఈ ప్లేస్లో. నేను మా వాడు ఇద్దరు మాత్రమే వచ్చినాము. లొకేషన్ మాత్రం అదిరిపోయింది ఇప్పుడు చూడడానికి. సో ఫస్ట్ స్టార్టింగ్లో మల్లప్పకొండ ఎట్లుందో ఈ ప్లేస్ అయితే ఇప్పుడు అట్లుంది. పీస్ఫుల్, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. అసలు ఎవ్వరు లేరు. ఈవినింగ్స్ మార్నింగ్స్లో వస్తే బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్స్ వస్తే ఇంకా బాగుంటుంది. ఈవినింగ్స్లో వచ్చినా కూడా బాగానే ఉంటుంది. మంచి గాలి, వాతావరణం భలే ఉంది ఇక్కడ. మన కుప్పంలో ఇదొక హిడెన్ ప్లేస్ అయితే చెప్పుకోవచ్చు, మల్లప్పకొండ లాంటిది. మల్లప్పకొండ ఇప్పుడు హిడెన్ కాదు, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇదైతే హిడెన్ ప్లేస్.